నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఇగో ఈయన ఇప్పటిదాకా యాక్టర్ రాజ్ తోటి మాట్లాడిండు. ఎవరండి? ఈయన కిషోర్ గారు అని ఇంతకు ముందు మీతో మాట్లాడిన ఆయన. చెప్పండి. అది లైవ్ కి వస్తా అంటాడు, రాడు. మళ్ళీ స్పాట్ చెప్పమంటే మనమే డాక్టర్ గారు కూడా డబ్బులు ఇస్తాడు. హాల్ బుక్ చేస్తాను, డబ్బులు కూడా నేనే ఇస్తాను అన్నాడు. డిబేట్ వస్తలేడు. ఈయన రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చాలా బూతులు ఉన్నాయి అంటున్నాడు. డిబేట్ కి వస్తా అంటే ఒక బూత్ చూపిస్తే నీకు ₹1,00,00,000 ఇస్తానికి కూడా పందని చెప్పిన. హలో, ఈయన అశ్విని గారు, ఈయనతో మాట్లాడండి. యాక్టర్ రాజ్ తోటి మాట్లాడండి. సారీ ఈయన కిషోర్ గారితో మాట్లాడండి. కిషోర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. వాల్మీకి రామాయణంలో రాముడు గారు పంది మాంసం తిన్నారని సీతమ్మ గారికి మధ్య బాబు నీకు సంస్కృతం వచ్చా బాబు? ఎవరికి? నాకు రాదు. నీకు వచ్చా? వచ్చు. చెప్పండి. ఇప్పుడు నాకు రాదు. అయితే ఏమైంది? నీకు రానప్పుడు నువ్వు ఎలా చెప్తావు అని అడుగుతున్నా. అక్కడ వాళ్ళు చెప్పేది అర్థాన్ని మార్చి రాస్తే నీకు ఎలా తెలుసు? ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు మన భారతీయులందరూ తెలుగు వాళ్ళు సంస్కృతం వచ్చిన వాళ్ళు కాదు కదా. ఎవరు? భారతీయులందరూ తెలుగు సంస్కృతం వచ్చా? తెలుగు ప్రజలందరూ ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి రాదమ్మా. ఇప్పుడున్న వాళ్ళకి చాలా తక్కువ మందికి వచ్చు. అవును, మరి అందుకనే కదా సంస్కృత పండితులు. అదే బాబు, మనందరికీ తెలుగులో రాసిన వాళ్ళు కాదు. నువ్వు ఒక సంస్కృతం వచ్చిన వాడిని నువ్వు కూడా తెచ్చుకో నీతో పాటు డిబేట్ కి, అప్పుడు చేద్దాం. అప్పుడు నీకు కూడా అర్థం అయింది. సరే, సంస్కృతం వచ్చిన వాళ్ళని చెప్తాను, వస్తారా? తీసుకురా. సంస్కృతం వచ్చినటువంటి ఒక సంస్కృత పండితులు బ్రాహ్మణుని తీసుకుంటాము. తెచ్చుకోండి. మీ బ్రాహ్మణులు లేకపోతే మీ ఎవరో ఒకరు ఉంటారు సంస్కృతం వచ్చిన వాళ్ళు, వాళ్ళని కూడా తెచ్చుకోండి. సంస్కృతం వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటాను. నేను చెప్పేది నోట్ చేసుకోండి ఈ మాట కూడా. వాల్మీకి రామాయణంలో రాముడు గారు సీతమ్మ గారికి మద్యం తాగిస్తాడు, పంచమాంసం తినిపిస్తాడు. బాబు, నీకు తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు. నీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఎవరిలో తెచ్చుకుంటావు అన్నా కదా, వాడిని తెచ్చుకొని మాట్లాడి. నీకు ఎలా చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకు వేస్ట్ గా నీతో మాట్లాడడం? మీరేమంటారు? లేదంటారా? లేదు అని చెప్తున్నా కదా నేను. వాల్మీకి రామాయణంలో అవును, లేదనే చెప్తున్నా నీకు. ఒకసారి కాదు, దీని మీద మేము చాలా డిబేట్లు చేసాం ఆల్రెడీ. దీని మీద కావాలంటే ఆ డిబేట్లు నువ్వు వెళ్ళి చూసుకో. కిరణాస్త్రం అనే ఛానల్లో ఉంటాయి, చూసుకోండి వెళ్ళి. ఛానల్లో కాదండి. ఇప్పుడు మరి రాసిన వాళ్ళు తప్పు రాశారంటారా? వాళ్ళ సంస్కృత రాక అవును, అదే చెప్తుంది. తప్పు రాశారనే చెప్తున్నాం కదా. ట్రాన్స్లేషన్ తప్పు చేశారని చెప్తున్నాం. ఇప్పుడు వాల్మీకి రామాయణం ఏది తీసుకోమంటారు అసలు ప్రామాణికంగా? ఎందుకే నువ్వు ఏదైనా తీసుకో బాబు. నువ్వు గోరఖ్పూర్ వాళ్ళు ఉంటారు కదా, అవి తీసుకొని చదువుకోను, నీకే అర్థం అవుతుంది. చెప్పాల్సిన అవసరం లేదు. గోరఖ్పూర్ దాంట్లోనే మరి గోరఖ్పూర్ లో కూడా చూపిస్తా. అదే చూపి గోరఖ్పూర్ దాంట్లో కూడా ఏ గోరఖ్పూర్ నువ్వు కాదమ్మా. నీకు లింక్, నువ్వు ఏదో ఒక డేట్ చెప్పు, నీకు లింక్ పంపిస్తాం. ఆ రోజు నువ్వు నీ సంస్కృతం సార్ నేను చెప్పేది లింకులు జనాల ముందుకు వచ్చి మాట్లాడరా మీరు? ఎందుకు మాట్లాడతాం. నీకు లింకులో వచ్చి నువ్వు మాట్లాడు ఫస్ట్, తర్వాత నేను జనాల ముందుకు వచ్చి మాట్లాడతాం. లింక్ ఒకేసారి ఎన్నిసార్లు ఎందుకు? లింక్ లో ఒకసారి జనాల ముందు పెడితే తెలియదు కదా నీకు ముందు. నీకు సంస్కృతం అక్షరం ముక్క రాదని చెప్తావు. వాడెవడో వస్తానన్నాడు, వాడిని తెచ్చుకో. మీకు తాళపత్ర గ్రంథాలు చదువుతారు? అదే బాబు, వాడిని తెచ్చుకో అంటున్నా. నువ్వు పక్కన కూర్చో. నువ్వు వాడితో మాట్లాడుతా నేను. రమణ వాళ్ళతో మాట్లాడదు కానీ, అలాగే మీరు రామాయణం ఏం చెప్తారు? ఇంతకీ తెలియాలి కదా. మరి వాల్మీకి రామాయణం తెచ్చుకో బాబు అని చెప్తున్నాను కదా నీకు. ఒరిజినల్ వాల్మీకి గారు రాసింది తెస్తారా? అదే తెస్తాం. వాల్మీకి గారు రాసింది చెప్తారా తాళపత్రాలు వేసుకొని? ఏమయ్యా నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా, లేకపోతే మాట్లాడుతున్నావా? నీకు 4 సార్లు అడుగుతున్నాను కదా, చెవులు ఏమైనా పని చేయట్లేదా? అడిగాను. వాల్మీకి తాళపత్రాలు తెస్తారా అంటున్నారు. అరే వాల్మీకి రాసిన తాళపత్ర గ్రంథాలు ఎక్కడున్నారా బాబు తీసుకురావడానికి? ఏం చేస్తారు చెప్పు మరి. నేను అక్కడికి అడుగుతున్నాగా, అందుకని 1-2 సార్లు ఆల్రెడీ వాటిని గానం చేసి రాశారు చాలా మంది పూర్వీకులు. వస్తున్నాయి. ఎవరు రాసింది తెస్తారు? ఎవరు రాశారేంట్రా బాబు? లవకుశులు పారాయణం చేసి అక్కడ ఉన్నప్పుడు కవులు వాళ్ళందరూ రాసి పరంపరగా వస్తున్నాయి వాల్మీకి రామాయణం అనేది. వాళ్ళు రాశారు కరెక్ట్. ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేది ఏదంటున్నా
మనకు అందుబాటులో బోల్డ్ అని ఉన్నాయి తమ్ముడు, నీకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు నువ్వు దగ్గర గోరఖ్పూర్ పుస్తకం ఉంది కదా, అంటే మేము కూడా 5 గోరఖ్పూర్ ఆ బోల్డ్ నీకు గోరఖ్పూర్ పుస్తకం ఉంది. అదే చెప్పేది వినరా బాబు, నువ్వు ఫస్ట్ ఎందుకు ఇస్తున్నావు మమ్మల్ని? నేను మిమ్మల్ని ఆ బోల్డ్ ఉన్నాయన్నారు కదా, ఆ బోల్డ్ లో ఇప్పుడు దగ్గర అందుబాటులో ఉన్నాయి చెప్పండి అంటున్నా. ఇదో గోరఖ్పూర్ వాళ్ళది గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లో వాల్మీకి రామాయణం అంటే 3-4 పుస్తకాలు ఇస్తాడు. తెచ్చుకుని రండి. ఇంకా అజ్జాలు ఇంకా అవసరం లే మీకు, అజ్జాలు అదేనండి. ఇప్పుడే బోల్డ్ అన్ని ఉన్నాయి అన్నారు కదా, ఒకటేనా మరి? ఏంటి నువ్వు తెచ్చుకో, నీకు అది నాకు అజ్జాలు అని చెప్తున్నా. నీకు కావాలంటే 100 తెచ్చుకో, నీకు ఎక్కడి నుంచి అయినా, నాకు అవసరం లేదు. అందులో కూడా చూపిస్తే ఏం చేస్తారు మీరు? ఒకవేళ రాముడు గారు పంది మాంసం తిని సీతమ్మ గారికి మద్యం తాగారని చెప్తే నువ్వు చూపించబోదు, నువ్వేం చేస్తావు? బట్టలు తీసుకొని తిరుగుతావు, మీరు తిరుగుతారా? నువ్వు బట్టలు తీసుకుంటే ఎవరికి నీ దరిద్రపు కొట్టు బాడీని ఎవరు చూస్తాడు బాబు? నువ్వు మతం మారిపోవాలి, నువ్వు మతం మారిపోవాలి నువ్వు. మరి ఓకే నేను మతం మారుతా, మీరేం చేస్తారు? నేనేం చేస్తా తర్వాత చెప్తా. నువ్వు చెప్పాలి, ఊరు నేను చూపిస్తే ఏం చేస్తా చెప్పాలి కదా, అదేంది అది పద్ధతేనా? నువ్వు చూపించలేవు కదా, అందుకనే కదా నేను కాన్ఫిడెన్స్ చెప్తున్నా. అక్కడ కదా తెలిసేది. నువ్వు చూపించలేవు, నీ జన్మ సరిపోదని చెప్తున్నా కదా. చూడు, నేను చూపించలేంది చూపించేది అక్కడ కదా తెలిసేది. నువ్వు చూపించలేవు, అది చెప్తున్నా నేను కాన్ఫిడెంట్. నువ్వు చూపించలేవు, నీ జన్మ మీరే చెబుతారా? అదే చెప్తున్నా, నువ్వు చూపించలేవని చెప్తున్నా కదా నేను. చూపిస్తా, ప్రజలందరి ముందు చూపిస్తా. నువ్వు చూపించు, నీ వల్ల కాదది, నీ వల్ల కాదది. నా వల్ల అయితే లేదు, అక్కడ తేలితే ఒక చూపిస్తే ఏం చేస్తారా? అవును, నేను చెప్తున్నా కదా, అవదది. అదే నేను ఒకవేళ అక్కడ చూపించారు ఏం చేస్తారు మీరు? నువ్వు చూపించలేవు చెప్తున్నా, నేను ముందే చెప్తున్నా కదా, నువ్వు ఓడిపోతున్నావు. మరి ఎంత చూపిస్తే ఏం చేస్తారు? 5 రోజుల పదరి చూడు, 5 రోజుల 10 అయింది కానీ 5 రోజుల 11 అవ్వదు తమ్ముడు. ఇప్పుడు నేను దానికి ఒప్పుకుంటాను, 5 రోజులు 10, ఎక్కడికి వెళ్ళినా ఏ భాషలోకి వెళ్ళినా 10. అదే ఉంటది అక్కడ బైబిల్లో మేరీ లంజ యేసు లంజ కొడుకని చెప్పడం చూపించవచ్చు. అయ్యా చూడండి ఒకసారి, మళ్ళీ మాట దాటే కదా మీరు, మాట దాటేయకుండా వాల్మీకి రామాయణంలో చూపిస్తే రాముడు గారు సీతమ్మ గారికి మద్యం తాగించి పంది మాంసం చూపించలేవని చెప్తున్నాను కదా నువ్వు. మీకేం తెలిసిద్ది? నాకేదో పూర్తి నీ సంస్కృతం రాదు, బొంగు రాదు, నువ్వేం చూపిస్తావు నాకు? ఇంత అజ్ఞానులుగా ఉన్నారు మీరు, ఎంత ఫిక్స్డ్ అయిపోయారు ఇంత అజ్ఞానంలోకి. అరే పిచ్చోడు, బైబిల్ చదివితే పిచ్చోడు అవుతాడు, యేసుగాడు పిచ్చోడు, మేం కాదు పిచ్చోడు. ఈ ఆర్గ్యుమెంట్ వద్దు. నేను ఒక వాల్మీకి రామాయణంలో చూపిస్తే మీరన్న చూపించలేవు, అదే చెప్తున్నా నేను. నువ్వు ఎట్టి పరిస్థితులు చూపించలేవు, నీ జన్మ సరిపోదు. రికార్డింగ్ చేసి వినిపిస్తు జనానికి. నువ్వు ఎంత తిక్కలోడువో లేకపోతే ఎర్రోడువో మత పిచ్చి. ఎర్రిపువ్వు లంజా కొడుకురా నువ్వు, ఎర్రిపువ్వు లంజా కొడుకు చెప్తుంటే అర్థం కదా. నీ అమ్మని దేవస్ లంజా కొడుక, అదిరా నీ బ్రతుకు చెప్పండి. అరే లంజా కొడుక, నీకు చెప్తుండే నువ్వు చూపించలేవురా, నేను అంత గంట పదంగా చెప్తుండే నువ్వు మళ్ళీ పిచ్చి వాడు అవుతావు. ఎర్రిపువ్వు లంజా కొడుక, అందుకనే నువ్వు క్రైస్తవుడు అనేది. ఎర్రిపువ్వు లంజా కొడుక, నీ అమ్మని దెంగ లంజా కొడుకలారా. మీ బతుకదే, మీ బ్రతుకు మైండ్ తెంగిందిరా నీకు. నువ్వు చూపించలేవురా అంటుంటే లంజా కొడుక, అర్థం కాదా? నీ అమ్మని దెంగ లంజా కొడుక, క్రైస్తవ లంజా కొడుక, అర్థం కాదురా నీకు? నేనేమంటున్నాను, ఇది రికార్డింగ్ చేసి ఛానల్లో పెట్టరా. అరే నీ అమ్మ పూకులో పెట్టుకోవాలి, మేరీ తీసుకెళ్ళి రికార్డింగ్ లంచ్. ఒకవేళ చూపిస్తే ఏందని చెప్పమని చెప్పండి, నేను చూపించలేనంట. అరే నువ్వు చూపిస్తున్నావని చెప్తుంటే నేను అంత కాన్ఫిడెంట్ చెప్తుంటే నువ్వు ఎంత ఎర్రోడు అయినా అర్థం అవుతుంది ఇక్కడ జనాలకి. అరే ఎర్రిపోకు లంచా కూడా నువ్వురా, ఆయన నమ్ముకున్నావు, నువ్వు ఎర్రిపోకు లంచా కూడా నువ్వు చూపించలేవురా, నీ జన్మలో చూపించలేవురా, అంత కాన్ఫిడెంట్ చెప్తుంటే. బట్టలు తీసుకొని తిరుగుతావా? చాలు కానీ ఏమొద్దు కానీ బట్టలు తీసుకొని తిరుగుతావు, ఇంకెప్పుడు బైబిల్ జోలికి రానని. నా మడ్డ తీసుకొచ్చి నీ అమ్మ పూకులో నీ పెళ్ళం పూకులో పెడతా. నేను ఇంకెప్పుడు బైబిల్ జోలికి రాను, సేవకుల జోలికి రాను, శాస్త్రాల జోలికి రాను. అరే లంజా కొడుక, నువ్వు చూపించలేవురా అని చెప్తున్నాను రా. మీరే సేవకులు, నా మొదల సేవకులు మీరు. అయ్యా ఎందుకు గాని బట్టలు తీసుకొని తిరుగుతావా? నీ అమ్మని దెంగ లంజా కొడుక, చెబుతుంటే అర్థం కాదు. క్రైస్తవులు మావిడా తిరుగుతావా? నీకు ఆ దమ్ముందా మరి? నేను చూపిస్తాను. అరే నా మొదలు తీసుకెళ్ళి నీ పెళ్ళం పూకులో పెడతాను రా. ఓకేనా? ఓకేనా? ఇదే చూసారా? లంజా కొడుక, నీ అమ్మని మేరీ దెంగ లంజా కొడుక.
చెప్తే అర్థం కావట్లేదు. లంజా కొడక నువ్వు చూపించలేవురా అంటే నీ అమ్మని దెంగ. అరే క్రైస్తవ లంజా కొడక చూపించలేకపోతే ఓడిపోతా. అరే లంజా కొడక నీ జన్మ సరిపోదురా. నువ్వు కాదురా నీ ఏజ్ గాడు వచ్చినా నీ వచ్చినా కూడా ఆతులు కూడా పేకలేరురా మమ్మల్ని. వస్తే మిమ్మల్ని అక్కడ బట్టలు కూడా దిగిపోతే అప్పుడు నువ్వు ఛాలెంజ్ చేసి చెబుతున్నా. బట్టలు మంట చూపుతావా మా మంట తేనేసుకొని డాబర్ తేనేసుకొని చూపుతాను చూపించి వాల్మీకి చేత మద్యం దాపించేవాడని మీ బట్టలు తీసి తిప్పుతాను. మరి ఛాలెంజ్ చేస్తావా? బట్టలు తీసి తిరుగుతాను. ఛాలెంజ్ రారా బాబు, అదే చెప్తున్నా నీకు. ఛాలెంజ్ నేనే చెప్తున్నా రా అని. తిరుగుతానని చెప్పు ఒకసారి. చూపిస్తే తిరుగుతా. అరే నువ్వు నిరూపించలేవురా అని చెప్తున్నా నేను. నేను అనేది సోదరాజుడు నువ్వు నిరూపించలేవురా అని చెప్తుంటే మళ్ళీ నిరూపిస్తా అంటున్నావు. నువ్వు నిరూపించలేవు అంతే. అర్థం కాదు తెలివి చెప్తుంటే. నాయన నేను చెప్పేది నేను నిరూపిస్తే ఏం చేస్తావు? తిరుగుతావా బట్టలు తీసుకొని? అదే నిరూపిస్తే నీ అమ్మని దెంగుతా అని చెప్తున్నాను కదా. వచ్చి దెంగుతానని చెప్తున్నా కదా నిరూపిస్తే. సన్యాసి నిరూపిస్తే ఏందో చెప్పలే. అరే దద్దమ్మ నీకు అర్థం కాదు తెలుగు చెప్తుంటే. దద్దమ్మ చవట నా కొడుక. నువ్వు క్రైస్తవుడా? నువ్వు అజ్ఞానివి, నువ్వు దరిద్రుడు. అరే బైబుల్ కంటే అజ్ఞానం లేదురా బాబు. అది ఒక సెక్స్ పుస్తకం. బైబుల్ అనేది ఒక సెక్స్ పుస్తకం చదువుకున్నాడు. నీ మైండ్ నీకంటే ఎక్కువ బాబు అని చెప్తుంటే మళ్ళీ నువ్వు అదే అదే ప్రశ్న అడుగుతున్నాను. వాల్మీకి జన్మలో 100 మంది వచ్చిన ప్రూవ్ చేయలేరు. దాపిచ్చాడా లేదా? పంది మాంసం తినేవాళ్ళ లేదా? లేదని చెప్తున్నాను కదరా. నువ్వు భారతీయులందరూ మోసం ప్రూవ్ చేయలేడురా లంజా కొడకల్లారా. భారతీయులు ఇంకా ఎంతకాలం మోసం చేద్దాం అనుకుంటున్నారు?